అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? బీ పాజిటివ్. పాజిటివ్గా ఉంటే మన లైఫ్ కూడా కంప్లీట్గా పాజిటివ్గా ఉంటుంది. ఈ డే మొత్తం కూడా మీకు పాజిటివ్గా ఉంటుంది. ఎవరైతే కొంచెం ప్రాబ్లమ్స్లలో ఉన్నారు, పర్సనల్ ప్రాబ్లమ్స్తో ఏమైనా ఇష్యూస్ నడుస్తున్నా కూడా వాళ్ళు కూడా స్ట్రెంగ్త్ తెచ్చుకోండి. మీ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయడానికి, ఎలాంటి మీకు ఇష్యూస్ వచ్చిన లైఫ్లో మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే నో వన్ విల్ చేంజ్ అవర్ కర్మ. సో మన కర్మ మనకి ఎలా ఉంటుందో ఆ కర్మని మనము అంటే అనుభవించక తప్పదు. సో మంచి జరిగినా చెడు జరిగినా ఏదైనా సరే మీరు మన లైఫ్లో వచ్చే ప్రతి ఒక్క ఛాలెంజెస్ని మీరు పాజిటివ్గా తీసుకుంటూ ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్, డివైన్ బ్లెస్సింగ్స్, ఏంజల్స్ బ్లెస్సింగ్స్ అండ్ మీ ఫేవరెట్ గాడ్ ఎవరైతే ఉన్నారో అందరి బ్లెస్సింగ్స్ మీకు ఎల్లప్పుడూ ఉండాలండి. బీ పాజిటివ్ అండి. మై ఫస్ట్ వర్డ్ ఈజ్ బీ పాజిటివ్. ఓకే. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో అండి, మీరు ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, ఎవరైతే మీ పార్ట్నర్ని మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి అని మీరు అనుకుంటున్నారో ఆ పర్సన్ ఐదర్ మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి, ఎవరైతే వాచ్ చేస్తున్నారో, మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరైనా పర్లేదు, వాళ్ళ కోసమే ఈరోజు రీడింగ్ అండి. ఈ వీడియోలో కొత్త వాళ్ళు ఎవరైనా కనుక నా ఛానల్ వీడియోస్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. అండ్ అలాగే లైక్ చేయండి. అండ్ మీ కామెంట్స్ కూడా నాకు చాలా వాల్యుబుల్ అండి. ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం ట్రై చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పడానికి ట్రై చేయండి. ఇప్పుడు నాకు ఈ రీడింగ్లో నేను మెయిన్గా యూనివర్స్ నుంచి అడగాలని అనుకునేది ఏంటంటే, ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో మీ పార్ట్నర్, ఆ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారా? అండ్ రావాలి అనుకుంటున్నారు అని అంటే ఎన్ని మంత్స్ కానీ ఎన్ని ఇయర్స్ కానీ మీకు పట్టొచ్చు మీ సిచ్యువేషన్ని బట్టి, అది నేను చూస్తానండి. అండ్ అలాగే అసలు వాళ్ళు ఎందుకు కలవాలనుకుంటున్నారు, మీ రీయూనియన్ అవ్వడానికి అంటే మిమ్మల్ని మళ్ళీ ఎందుకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు అనేది కూడా మనం చూద్దామండి. ఎందుకంటే రీయూనియన్ అవుతున్నారు అని అంటే మొత్తానికి మీతోనే ఉండిపోతారని ఉద్దేశాలు కొద్దిమందికి ఉంటాయి, కొద్దిమందికి ఉండవు, అవునా కదా? ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ప్రజెంట్ ఏం జరుగుతుందో మీకు తెలీదు. సో మీరేమో ఎక్కడైతే ఆగిపోయారో లైఫ్, మీ లైఫ్ ఎక్కడైతే ఆగిపోయిందో వాళ్ళతో అక్కడి వరకే మీకు తెలుసు, మీరు అంతవరకే ఊహించుకుంటున్నారు. తర్వాత ఏం జరిగింది అనేది కూడా మీరు పాజిటివ్గానే ఆలోచించుకుంటున్నారు మ్యాక్సిమం చాలామంది. ఎందుకంటే మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటున్నాయంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి తప్పకుండా తిరిగి వస్తారు అని చెప్పి మీ ఆలోచనలలో మీరు ఉన్నారు. వస్తారు, కానీ ఎందుకు వస్తున్నారు, ఆ ఉద్దేశాలు ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు రావాలనుకుంటున్నారు, మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీతో రీయూనియన్ అయ్యి మళ్ళీ మీతో లైఫ్ టైం ఉండాలనుకుంటున్నారా, లేదు ఇంకా వాళ్ళ లైఫ్లలో ఏవైనా కొత్త నిర్ణయాలు ఏవైనా తీసుకొని మీకు చెప్పడానికి వాళ్ళు కనుక రావాలని మీరు అనుకుంటున్నారా అనేది చూద్దాము. ఇందులో ఇది కంప్లీట్గా జనరల్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్, ప్లీజ్ రిమెంబర్ దాట్. ఎందుకంటే ఇందులో వీడియోస్లలో పాజిటివ్గా వస్తుంది కదా అని చెప్పేసి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకున్నప్పుడు కూడా కంప్లీట్గా పాజిటివ్గా వస్తుంది అనేది నాకు 100% నా ఉద్దేశం కాదు. ఎందుకంటే జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అన్నప్పుడు డిఫరెంట్ పీపుల్ అందరూ చూస్తుంటారు. 90% వరకు అందరికీ కూడా రెజొనేట్ అవుతుంది. అండ్ వాళ్ళ లైఫ్లలో కూడా ఏదైతే రీడింగ్లో వచ్చిందో అది వాళ్ళ లైఫ్లలో జరుగుతుంది. అయితే అది ఆ 90% పీపుల్ ఎవరు అనేది మనం గెస్ చేయలేమండి. ఎందుకంటే అది యూనివర్స్ ద్వారా ఇక్కడ రీడింగ్లో వ్యూవర్స్ చాలామంది వస్తారు. సో అందులో ఎంతమందికి న్యాయం జరుగుతుంది, ఎంతమందికి ఇంకా సపరేషన్ అయి నడుస్తుంది అనేది డిపెండింగ్ ఆన్ మీ సిచ్యువేషన్స్ అండి. అండ్ మీ పార్ట్నర్ ఉద్దేశాలను బట్టి మాత్రమే ఉంటాయి. అది ప్లీజ్ తెలుసుకోండి మీరు. అండ్ మీకు కనుక మీ లైఫ్ గురించి డెసిషన్స్ కావాలని అనుకుంటే, మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. తప్పకుండా మీ లైఫ్కి మంచి సొల్యూషన్స్ అనేవి దొరుకుతాయండి. నెగిటివ్గా వచ్చినంత మాత్రాన ఇది వీళ్ళు వీడియోస్లలో అంతా పాజిటివ్గా చెప్తున్నారు, నా రీడింగ్ తీసుకుంటే నాకు నెగిటివ్గా వస్తుంది అని అంటే, ఇక్కడ మేము ఎక్కడ గ్యాంబ్లింగో లేకపోతే ఏదో మ్యాజిక్కో ఏం చేయట్లేదండి. మీ ముందే ఎన్నోసార్లు అన్ని వీడియోస్లలో చూపించే వాళ్ళకంటే నేను ఎక్కువ సార్లు షఫిల్ చేస్తాను. మీకు కూడా తెలుసు, అది నేను చాలా పేషెన్స్గా కూడా వెయిట్ చేస్తాను. నా మాటలు వింటూ నేను షఫిల్ చేసే వరకు కూడా మీరు వింటూ ఉంటారు పేషెన్స్గా. అయితే ఇంత షఫిల్ చేసి మీ ముందే కార్డ్స్ పెట్టి ఆ కార్డ్స్లో ఉన్న వాటిని ఇంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అంటే ఇది కంప్లీట్గా ఇది జెన్యూన్ అండ్
అక్యురేట్ రీడింగ్ అని మీ అందరికీ కూడా తెలుసు కాబట్టే మీరు ఇంతమంది వాచ్ చేస్తున్నారు నా వీడియోస్. సో ఇక్కడ మీకు పర్సనల్ రీడింగ్ తీసుకున్నప్పుడు నెగిటివ్గా మీకు ఏమైనా ఫీడ్బ్యాక్స్ వస్తే మీరు వేరే అర్థం చేసుకోండికి ఏదైతే ఈ జనరల్ రీడింగ్లో ఉందో కొద్దిమందికి రెజనేట్ అవుతుంది. నా లైఫ్కి అవ్వలేదనంటే ఇది నా లైఫ్కి సంబంధించిన రీడింగ్, నా పర్సనల్ రీడింగ్ కాబట్టి నా పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుందో అదే మనకి యూనివర్స్ అనేది గైడెన్స్ ఇస్తుంది అని మీరు అర్థం చేసుకోవాలండి. పాజిటివ్గా అర్థం చేసుకోవాలి. అందరికీ కాదు, కొద్దిమందికి నెగిటివ్గా కూడా రావచ్చు అండి. డిపెండింగ్ ఆన్ మీ సిచ్యువేషన్స్ని బట్టి నెగిటివ్ గైడెన్స్ కూడా రావచ్చు. నెగిటివ్ అంటే మీ లైఫ్లో అన్నీ పాజిటివ్గా అవుతాయి, అన్నీ సినిమాలో శుభం కార్డు పడి ఎండింగ్లో అందరూ కలిసిపోతారు అన్నట్టుగా అందరి లైఫ్స్ ఉంటాయని మీరు కలలు కన్నద్దండి ప్లీజ్. ఓకే, సిచ్యువేషన్స్ని బట్టి లైఫ్ అనేది ఇది లైఫ్ మనది, ఇది మన జీవితం. సో మన జీవితం అనేది మనం చేసుకునే కర్మలను బట్టి అలాగే మన లైఫ్కి మనకు ఒక రాత అనేది రాసి ఉంటుంది, డెస్టినీ. మన డెస్టినీని బట్టి మాత్రమే మనకి లైఫ్లో జరుగుతుంటాయి తప్ప ప్రతి ఒక్క సినిమాలలో ఫైటింగ్స్ అయిపోయి అన్నీ అయిపోయి ఎంతో కొట్లాడుకొని ఎంతో దూరం అయిపోయిన వాళ్ళు కూడా లాస్ట్కి కలుసుకొని పెళ్ళి చేసుకుంటారు, లేకపోతే పెళ్ళి అయిన వాళ్ళు పిల్ల పాపలతో హ్యాపీగా ఉంటారన్న శుభం కార్డు పడుతుంది కదా. అట్లా మన లైఫ్లలో కూడా శుభం కార్డు అందరి లైఫ్లలో పడుతుందని అనుకోకండి. నేను నెగిటివ్గా ఏం చెప్పట్లేదనండి, మీరు అర్థం చేసుకోవాలని మాత్రమే నేను మీకు గైడెన్స్ అనేది ఇస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు చూద్దామండి, ఎవరు యాక్చువల్గా మీరు అంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం మిమ్మల్ని రీయూనియన్ అవ్వాలంటే మీకు కాంటాక్ట్లోకి రావాలని చెప్పి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. సో ఆలోచించుకునే వాళ్ళు అసలు ఎందుకు రావాలనుకుంటున్నారు అనేది మనం చూద్దాము. సో ఇది చూడడం కూడా మీకు కొంచెము క్లారిటీగా ఇస్తానండి. మనం ఎలా చూడాలంటే, ఒకటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్స్, ఇక్కడ వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో మీ లైఫ్లో ఉన్న ఒక థర్డ్ పార్టీ ఉన్నారనుకోండి, అంటే లైక్ ఇన్లాస్ కానివ్వండి, లేకపోతే ఫ్రెండ్స్, కొలీగ్స్, లేదనంటే మీ ఎవరైనా ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో అంటే వేరే పెళ్ళయి కూడా వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకొని ఉండడము, అలాంటి వాళ్ళు ఉంటారు కదా. వీళ్ళందరినీ మనం థర్డ్ పార్టీ కింద మీరు కన్సిడర్ చేసుకుంటారు, మీకు కూడా తెలుసు కదా. సో ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఉన్న వాళ్ళ ఉద్దేశాలు ఏమున్నాయి, అసలు వాళ్ళు ఎందుకు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు ఏంటి అనేది ఈ వీడియోలో స్పెషల్గా దాని గురించే నేను చెప్తానండి. ఎందుకంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్, సపరేషన్ అండ్ థర్డ్ పార్టీ అంటే ఇది కంప్లీట్గా థర్డ్ పార్టీ లైఫ్లో ఉన్న వాళ్ళ గురించి రీడింగ్ అని మీరు అర్థం చేసుకోండి. ఓకేనండి? తర్వాత థర్డ్ పార్టీ ఉందా లేదా అని మీకు కొద్దిమందికి కూడా తెలియదండి, అది కూడా తెలుసుకుందాం. కొద్దిమందికి ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వెళ్ళిపోయారు కదా, సో వాళ్ళ లైఫ్లోకి ఎవరైనా థర్డ్ పార్టీ ఎంటర్ అయ్యారా అది చాలామందికి తెలీదు. సో థర్డ్ పార్టీ ఉన్నారా లేదా కనుక్కుందాము. అలాగే ఒకవేళ థర్డ్ పార్టీ ఉంటే కనుక ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి, సో ఆ థర్డ్ పార్టీని కూడా వదిలేసి మరి మీ పార్ట్నర్ మీ దగ్గరికి ఎందుకు రావాలనుకుంటున్నారు, అసలు మీకు ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు అనేది మనము ఈ వీడియోలో చూద్దామండి. మీరు ఒకసారి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి, వాళ్ళ నేమ్ మీరు మనసులో ఒక 5 times అనుకోండి, గట్టిగా అనుకోండి. మనసులో గట్టిగా అంటే కళ్ళు మూసుకొని చక్కగా కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో మీ పార్ట్నర్ నేమ్ని మీరు తలుచుకోండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ గురించి మీరు మనసులో అనుకోండి. ఇన్లాస్తో పాటు అంటే మిమ్మల్ని వదిలేసి వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, లేదు మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోవడం కానీ, ఫ్రెండ్స్ దగ్గర ఉండడం కానీ, కొలీగ్స్ దగ్గర ఏదైనా అనుకోండి. మీరు ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో, మీకు దూరంగా ఉన్నారో ఆ పర్సన్ నేమ్ మీరు గట్టిగా అనుకోండి 5 times. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ నాకు ఒక్కసారి మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిన వాళ్ళ పార్ట్నర్ వీళ్ళ దగ్గరికి రీయూనియన్ అవ్వాలని గట్టిగా కోరుకుంటున్నారు. సో ఎందుకు వాళ్ళు వీళ్ళ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు, అసలు వీళ్ళ ఉద్దేశాలు ఏంటి, వీళ్ళకి కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి, అసలు ఎందుకు మనసు మార్చుకున్నారా, లేదు అంటే వీళ్ళ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. ప్లీజ్ డివైన్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ ఏంజల్స్ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ మై వ్యూవర్స్ పార్ట్నర్స్. వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. వాళ్ళు మళ్ళీ వీళ్ళతో ఎందుకు రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు, రీయూనియన్ అవ్వడానికి పర్మనెంట్గా వీళ్ళతో లైఫ్ టైం ఉండాలనుకుంటున్నారా, లేదనంటే వీళ్ళకి ఏమైనా కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారా, కరెక్ట్గా నాకు ఆన్సర్ ఇవ్వాలి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో నేను మీ పార్ట్నర్స్ మనసులో అసలు ఏమనుకుంటున్నారు, సో నేను మీ ముందే షఫుల్ చేశానండి.
మీరు అర్థం చేసుకోండి. ఈ రీడింగ్ అంతా కూడా కంప్లీట్గా జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ అక్యురేట్ రీడింగ్. ఇక్కడ ఏంటంటే కనిపిస్తున్నాయి కదండి, ఇక్కడ 3 కార్డ్స్ తీసాను, ఇక్కడ ఒక కార్డు ఇక్కడ పెడతాను. సో ఇక్కడ మీకు కంప్లీట్గా కార్డ్స్ అన్నీ కూడా నేను ఏదైతే తీసానో ఇవన్నీ కూడా మీ ముందే నేను షఫుల్ చేశాను అండ్ మీ ముందే నేను పెడుతున్నాను. సో ఇక్కడ మొత్తంగా కంప్లీట్గా మనకి ఒక 8 కార్డ్స్ తీసుకున్నానండి నేను ఈరోజు. సో 8 కార్డ్స్ తీసుకున్నాను. సో మీకు కనబడకపోయినా పర్లేదు, నేను చూపిస్తాను క్లియర్గా. సో ఓవరాల్గా 6 ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి, ఇది 6 ఆఫ్ వ్యాండ్స్. ఓకే, సో ఇప్పుడు నేను చెప్తానండి ఇందులో నేను తీసిన ఈ 4 కార్డ్స్ ఎలా ఉన్నాయి, ఏంటి వీళ్ళ ఉద్దేశాలు అనేది మనము ఒక్కొక్కటిగా చూద్దాం. ఓకే, నేను జస్ట్ ఓపెన్ చేస్తున్నానండి, మీకు చెప్తాను నేను అసలు వాళ్ళు మీ లైఫ్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు, వీళ్ళ ఉద్దేశం ఏంటి, ఎందుకు మీరు గుర్తొస్తున్నారు. ఓకే, మీరు ఎందుకు వీళ్ళకి చాలా ఇది ఈ రీడింగ్ వచ్చేసండి కొంచెము చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల, అంటే వీళ్ళు మరీ పెద్దగా మీ విషయంలో బాధపడి మరీ ఎక్కువ ఇది అయిన వాళ్ళు కాదు. మీ మీద ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి, కాకపోతే కొంచెం ఏదో ఎవరి మాటలు విని ఎవరో చెప్పిన దాన్ని వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని అర్థం చేసుకొని వాళ్ళే మంచివాళ్ళు అని అనుకొని వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఇది రీడింగ్ అండి ఈరోజు. సో ఇక్కడ ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో ఆ పర్సన్ ప్రస్తుతం వీళ్ళు ఏంటి ఎలా ఉన్నారు అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళిద్దరికి టవర్ కార్డ్ వచ్చిందండి ఇక్కడ. ఓకే, సో టవర్ కార్డ్ వచ్చింది. టవర్ కార్డ్ అంటే మీకు తెలుసు కదండి, ఎన్నో వీడియోస్ చూస్తున్నారు రెగ్యులర్గా. వీళ్ళ మధ్యలో ఏదో గొడవలు అయితే జరుగుతున్నాయి. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఎవరైనా ఉండొచ్చండి. ఓకే, థర్డ్ పార్టీ అంటే మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు థర్డ్ పార్టీ. సో ఆ థర్డ్ పార్టీకి వీళ్ళకి ఇప్పుడు బాగా గొడవలు అనేవి జరుగుతున్నాయండి. నువ్వంటే నువ్వు, నేనంటే నేను, నువ్వెంత నేనెంత. ఓకే, నువ్వెంత నా లైఫ్లో, నువ్వు ఉంటే ఎంత, నువ్వు పోతే ఎంత, అంతకంటే ఎక్కువగా వీళ్ళ మాటల యుద్ధాలు అనమాట. మాటలతో యుద్ధాలు అంటే కొట్టుకోవడం కాదు, మాటలతో యుద్ధాలు అయితే బాగా జరుగుతున్నాయి వీళ్ళిద్దరి మధ్యలో. ఇది యూనివర్స్ నుంచి నాకు కరెక్ట్గా ఈ రీడింగ్ అనేది, ఇందులో ఎవరైతే వ్యూవర్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి వాళ్ళ పార్ట్నర్ని కోరుకుంటున్నారు వాళ్ళ లైఫ్లోకి, అది ఇందులో జనరల్ రీడింగ్ కాబట్టి ఇది రెజొనేట్ అయ్యేది 60 to 70% ఈ వీడియోలో రెజొనేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆ 60 to 70% ఎవరు అన్నది లక్కీ, వాళ్ళు ఎవరు అనేది మనకు కూడా తెలీదు. మీరు రీడింగ్ తీసుకుంటే తప్ప మనకి ఆన్సర్ అనేది తెలియదండి. సో టవర్ కార్డ్ అంటే గొడవలు అనేవి ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో జరుగుతున్నాయండి. అండ్ ఇప్పుడు వీళ్ళు జగల్ అవుతున్నారు అంటే ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలి, ఏం స్టెప్ వేయాలి అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు జగల్ అవుతున్నారు. జగల్ అవ్వడం అంటే ఏంటంటే ఏం నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అనమాట. అరే ఇప్పుడు వీళ్ళు రియలైజ్ అవ్వడం అనమాట. అంటే ఏంటి, అరే నేను తొందరపడి వీళ్ళ లైఫ్లోకి వచ్చేసాను, మా పార్ట్నర్ని వదిలేసి నేను చాలా తప్పు చేశాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళ లైఫ్లోనే ఉండాలా, లేదనంటే నేను వీళ్ళ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలా. ఈ మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత ఒకవేళ నేను నా పార్ట్నర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ లైఫ్లోకి నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఒకవేళ వాళ్ళు వద్దు అని అంటే నా పరిస్థితి ఏంటి, ఇక్కడ వీ పార్ట్నర్ పోతారు, అక్కడ వాళ్ళు కూడా పోతారు, ఇద్దరు ఉండకుండా ఉంటే నా లైఫ్ ఏమైపోతుంది అని చెప్పి ఎక్కడ స్టెప్ వేయాలి అనేది వీళ్ళకి అర్థం కాని స్థితిలో ఉన్నారండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కొంచెం రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు. రిగ్రెటివ్ ఫీల్ అవ్వడం అంటే ఎందుకు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అని అంటే, ఇప్పుడు ఎన్నో మాటలు అనుకొని ఎన్నో మీతో కొట్లాడి మీరు కరెక్టే, మీదే రాంగ్, వీళ్ళే కరెక్ట్ అన్నట్టుగా మొత్తం సృష్టిస్తారు కదా సిచ్యువేషన్స్ని. వీళ్ళు తప్పులు చేసి వీళ్ళు మీ లైఫ్ నుంచి వెళ్ళడానికి బహానాలు, అంటే ఏవో ఒక అంటే లేని కూడా పుట్టించుకొని మిమ్మల్ని అలాగ మాటలతో మభ్యపెట్టేసి మీది తప్పు అన్నట్టుగా సృష్టించేసుకొని వీళ్ళు వాళ్ళ లైఫ్ని ఆలోచించుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళకు అన్నీ తెలుసు, వీళ్ళే అవన్నీ కావాలని చెప్పారు, వీళ్ళే మీ లైఫ్లో అంటే అదే నెగిటివ్, మీ లైఫ్ నెగిటివ్ అవ్వడానికి వీళ్ళే రీజన్ అని తెలుసు, వీళ్ళ వల్లే మీ పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంది అని తెలుసు. వీళ్ళ సైడ్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ కూడా చేయలేదు. తర్వాత మీ నుంచి సపరేట్ అయిన తర్వాత ఏ రకంగా కూడా మీకు హెల్ప్ చేయలేదు.
ఇన్ని జరిగిన తర్వాత మీరు ఏ విధంగా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు, అసలు మీ లైఫ్లోకి వాళ్ళు మీరు రాణిస్తారా లేదా, ఫైనాన్షియల్గా కూడా నేను ఎలాంటి సపోర్ట్ చేయలేదు, పోనీ ఒక మోరల్ సపోర్ట్ కూడా చేయలేదు. యాజ్ అ ఫ్రెండ్గానన్నా కనీసం నేను వాళ్ళతో మాట్లాడము, కనీసం వాళ్ళతో ఫోన్లలో మాట్లాడి కనీసం కాంటాక్ట్లో కూడా నేను లేకుండా మొత్తానికి నా లైఫ్ నేను చూసుకొని వచ్చేసాను. ఇప్పుడు నాకు పార్ట్నర్ అంటే ఇష్టమే, కానీ వాళ్ళని ఎట్లా తీసుకుంటారు, వాళ్ళు ఎట్లాగా నన్ను రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళు అసలు నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా అని బాగా ఆలోచనలలో అయితే పడ్డారండి. ఎప్పుడైతే థర్డ్ పార్టీ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయో అప్పుడు మాత్రమే మీరు గుర్తొస్తారనమాట వీళ్ళకి. అప్పటిదాకా వీళ్ళకి లైఫ్ అని అంటే అంటే సెల్ఫిష్ పర్సన్స్ ఎక్కువ ఉంటారండి. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లలోకి వెళ్ళి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లలోకి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ సెల్ఫిష్ ఉంటారు. సెల్ఫిష్ అంటే వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకునే వాళ్ళు అనమాట. మిగతా వాడు ఎంత ఏడవని, వాళ్ళు ఎంత బాధపడని, ఎవరు ఏమన్నా అయిపోయి మనకు సంబంధం లేదు, మన సుఖం మాత్రమే మనం చూసుకోవాలనే టైప్ ఆఫ్ పీపులే కంప్లీట్గా వదిలేసి థర్డ్ పార్టీ లైఫ్లలోకి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు, ఏం చేయాలని ఉన్నారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళతో ఎంత గొడవలు అయ్యాయి థర్డ్ పార్టీతో వీళ్ళకి ప్రస్తుతం అంటే ఇక ఏడవడం తప్ప ఇంకా ఏం లేదనమాట. కంప్లీట్గా ఏడవడమే. ఇంకా ఏడవడం అని అంటే ఈ ఇమోషన్స్ అన్నీ కూడా వీళ్ళకి ఇప్పుడు బయటపడుతున్నాయండి. ఎందుకంటే వాళ్ళతో చాలా బాగా అయ్యాయి గొడవలు. ఎంత గొడవలు అంటే ఇంకా అది వీళ్ళకు ఇంకా ఒకరి మొహాలు చూసుకోకుండా, ఒకరినొకరు మాట్లాడకుండా, ఒకటే గదిలో ఉన్నా కూడా వీళ్ళు ఎందుకు వచ్చామా అని ఇద్దరు రిగ్రెట్ ఫీలింగ్లలో ఉండి అసలు మాటలు కూడా లేకుండా వాళ్ళు ఉన్నారు. ఒకటే దగ్గర ఉన్నా కూడా వీళ్ళిద్దరికి బాధలు అయితే తప్పట్లేదు. థర్డ్ పార్టీ కూడా బాధపడుతుంది, ఇక్కడ మీ పర్సన్ కూడా బాధపడుతున్నారు, చాలా ఎమోషనల్ అవుతున్నారు, ఏడుస్తున్నారు. ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారు, మీ మీద మనసు లాగుతుంది. సో ఇప్పుడు మీ మీద మనసు లాగుతుంది కాబట్టి మీ గురించి ఏడుస్తూ ఉన్నారండి. అరే నేను ఎంత తప్పు చేశాను అని చెప్పి ఇప్పుడు రియలైజ్ అనేది వీళ్ళ లైఫ్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వీళ్ళని ఎంత టార్చర్ చేసి ఉంటారు అని అంటే, నాకు అసలు ఈ లైఫే వద్దురా దేవుడా, నాకు అసలు వీళ్ళ దగ్గర ఎన్ని సుఖాలున్నా, ఎంత డబ్బులున్నా వీళ్ళ దగ్గర, లేకపోతే వీళ్ళు ఒక మంచి జాబ్లో ఉన్న థర్డ్ పార్టీ ఎంత ఇదిగా ఉన్నా, వీళ్ళతో ప్రాపర్టీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఉన్నాయి ఉండకపోని, ఆవిడ దగ్గర అందం ఉంది, ఆయన దగ్గర మంచి హ్యాండ్సమ్ పర్సన్, ఆయన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ఓకే, మంచి ఇల్లు ప్రాపర్టీలు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా నాకు ఈ పర్సన్ అయితే ఇప్పుడు వద్దు, నా వల్ల కాదు భరించడము, ఈ కొట్లాటలు, వీళ్ళ ఈగో ఇష్యూస్, వీళ్ళు చెప్పినట్టుగా నేను వినాలి, వీళ్ళు చెప్పినట్టుగా వినకపోతే, ఎందుకంటే ఒక పార్ట్నర్ని, నాకంటూ ఉన్న ఒక పార్ట్నర్ని వదిలేసి వీళ్ళ కోసం వచ్చామంటే అప్పుడు చచ్చినట్టు వాళ్ళది డామినేటింగ్ ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టు వినాలి, వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. ఇవన్నీ అయితే కుదరవు మనకి, ఎందుకంటే సెల్ఫిష్ పర్సన్స్ కదా, వీళ్ళు కూడా సెల్ఫిష్ పర్సన్సే. ఒకప్పుడు మిమ్మల్ని ఎంత సెల్ఫిష్గా వదిలేశారో ఇప్పుడు కూడా వీళ్ళ లైఫ్లలో ఉండి అంతే సెల్ఫిష్గా ఆలోచించుకోవడం, అమ్మో వద్దురా బాబు మనము వీళ్ళ దగ్గర మనం ఉండలేమని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు అనేటివి ఎలా వెళ్తున్నాయంటే, నాకు అన్నీ ఉన్నా సరే ఐ డోంట్ కేర్, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, ఐ జస్ట్ వాంట్ టు మూవ్ ఆన్ ఫ్రమ్ దేర్ లైఫ్, నేను ఇంకా వీళ్ళ లైఫ్లో నుంచి నేను వెళ్ళిపోవాలి అని చెప్పేసి గట్టిగా వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాలని వాళ్ళ మనసులో ఉందండి గట్టిగా. సో ఇప్పుడు చూడండి, ఇది పాస్ట్ బ్యాగేజ్ అంటే 6 ఆఫ్ వైండ్స్. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఆ పాస్ట్ లైఫ్లోకే వెళ్ళిపోవాలి అంటే నా పార్ట్నర్ దగ్గరికి నేను వెళ్ళిపోవాలి. మేల్ ఆర్ ఫీమేల్ అండి, బొమ్మలు చూసి మోసపోవద్దు, మేల్ ఆర్ ఫీమేల్. ఇక్కడ ఓన్లీ మెసేజే చూడండి. మెసేజ్ ఏమి ఇస్తున్నారు అని అంటే పాస్ట్ ప్యాకేజ్ మోయడం అంటే పాత లైఫ్లోకి వెళ్ళిపోవడం, మళ్ళీ రీయూనియన్ అవ్వడం. సో ఈ రీయూనియన్ వెళ్ళిపోవాలి వీళ్ళ దగ్గరికి, నేను మళ్ళీ నా పార్ట్నర్తో నేను ఉండాలి. ఆ పాస్ట్ బ్యాగేజ్ అనేది మోస్తున్నారు అంటే మీ మీద మనసు వాళ్ళకి వెళ్తుంది, మీ గురించి భారంగా ఉంది, వాళ్ళు చాలా భారంగా ఫీల్ అవుతున్నారు, మళ్ళీ మిమ్మల్ని చూడాలనే కోరిక వాళ్ళకి కలుగుతుంది. ఎందుకంటున్నానంటే వీళ్ళకి ఇప్పుడు కంప్లీట్గా మీ పైన కేరింగ్ అనేది స్టార్ట్ అయింది, మీ మీద ఒక కేరింగ్ అంటారు, అలాగే మీ గురించి ఆలోచనలు అనొచ్చు, అలాగే మిమ్మల్ని సంతోషంగా హ్యాపీగా మిమ్మల్ని ఉంచాలి అన్న ఫీలింగ్ అనుకోండి. సో ఇలాంటి ఆలోచనలు కూడా చాలామందికి పార్ట్నర్స్కి, మళ్ళీ మీరు కంప్లీట్గా మీరే ప్రపంచము, మీరు ఉంటేనే బాగుంటుంది అన్న ఫీలింగ్లో ఉన్నారండి. సో ఇవన్నీ కూడా ఎందుకు జరిగాయి వీళ్ళ లైఫ్లో అంటే కొట్లాటలు. వీళ్ళు ఎందుకు మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి అనుకుంటున్నారు, పాస్ట్ ప్యాకేజ్ మోస్తున్నారు అని అంటే గొడవలు. చూసారా, ఇది మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఓకే, ఇది మేజర్ ఆర్కనా కార్డ్ అండి, ద హెర్మిట్ కార్డు. సో ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక రియలైజేషన్ అయింది,
ఓకే, ఇది కరెక్ట్ దారి కాదు, మనం ఏదైతే ఇప్పుడు లైఫ్లో ఉన్నామో ఇది నాది కరెక్ట్ లైఫ్ కాదు, నాకు అసలైన లైఫ్ వేరే ఉంది. సో ఆ లైఫ్లోకి నేను మళ్ళీ వెళ్ళాలి. ఎందుకంటే ఇంత గొడవలతో, ఇంత బాధతో, ఇంత భారంగా నేను ఉండలేను. నేను ఒక కొత్త లైఫ్ని నేను చూసుకోవాలి. తప్పకుండా నేను నా పాస్ట్ లైఫ్లోకి వెళ్ళాలి అని కూడా వీళ్ళు పాస్ట్ బ్యాగేజ్ మోస్తున్నారండి. కానీ పాస్ట్ లైఫ్లోకి మీ దగ్గరికి ఎందుకు రావాలనుకుంటున్నారు అనేది మన కాన్సెప్ట్. సో అది కూడా ఇప్పుడు కొట్లాటలు అయినాయి కాబట్టి మీ లైఫ్లోకి వస్తున్నారు, కరెక్టే. వచ్చి మీకు అసలు ఏం ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా మనం చూద్దాం. సో ఇది వీళ్ళ ఉద్దేశం. అంటే ఇప్పుడు ఒక డైరెక్షన్ అయితే వేరే వైపు వెళ్ళిపోతుంది, అంటే న్యూ లైఫ్లోకి వెళ్ళిపోవాలి. అంటే కొత్త ఇక్కడ నుంచి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ నుంచి మనము ఫస్ట్ అయితే పారిపోవాలి, మూవ్ ఆన్ అయిపోవాలి, ముందు ఇందులో నుంచి బయటపడాలి అన్నది వీళ్ళ ఆలోచన. పాస్ట్ బ్యాగేజ్ కూడా మోస్తున్నారంటే మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతున్నారు, బాధపడుతున్నారండి. రియలైజ్ అవుతున్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు వీళ్ళకి ఒక వచ్చింది, బుద్ధి అనేది వచ్చింది అని కూడా మనము చెప్పొచ్చు. సో ఎమోషనల్ అవుతున్నారు అండి, ఆలోచనలు అయితే తిరుగుతున్నాయి. పాత చేసిన జ్ఞాపకాలు, వాళ్ళు చేసిన మిస్టేక్స్ కూడా వీళ్ళు రియలైజ్ అవుతున్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇదిగోండి మ్యారేజ్ లైఫ్, ఇదిగోండి మనకి మేజర్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మ్యారేజ్ లైఫ్లోకి వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నారు. అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారనుకోండి. ఎక్కువగా అయితే ఈ వీడియో మ్యారేజ్ అయిన వాళ్ళకే కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మ్యారేజ్ లైఫ్లోకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఒకటి అన్మ్యారీడ్ వాళ్ళు కూడా మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళని, వాళ్ళు కరెక్ట్ పర్సన్ అని చెప్పేసి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. మీ గురించి వాళ్ళకి పాజిటివ్గా ఏముంది అనేది వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయింది. నౌ దే వాంట్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్ అండి, కొత్త అన్మ్యారీడ్ వాళ్ళకైతే. అదే మ్యారేజ్ అయిన వాళ్ళకైతే వాళ్ళ మ్యారేజ్ లైఫే మంచిది, మన మ్యారేజ్ లైఫే కరెక్ట్. సో మనం అదే లైఫ్లోకి వెళ్ళిపోవాలి. నా పర్సన్ని కాలవేళ పడి వాళ్ళు వద్దన్నా, చీ అన్నా, పో అన్నా సరే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అయితే వీళ్ళు అనుకుంటున్నారని నాకు అనిపిస్తుందండి ఈ మేజర్ కార్డ్ చూసి. బట్ స్టిల్ మీకు నేను ఒక క్లారిటీ ఇస్తాను. ఏంటంటే వాళ్ళు అసలు ఎందుకు రావాలనుకుంటున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి ఇప్పుడు. ఇక్కడ కంప్లీట్గా వాళ్ళ ఈగో చచ్చిపోయిందని చెప్పొచ్చు. ఓకే, వాళ్ళ ఈగో అనేది పోయింది, స్మాష్ అయిపోయింది. ఇప్పుడు ఎలాంటి అపోహలు, ఈగోలు, మీ పైన అనుమానాలు ఇట్లాంటివి ఏమీ లేవండి. కంప్లీట్గా థర్డ్ పార్టీ చంపేసింది కంప్లీట్గా. ఎందుకంటే వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్తే కానీ మీ విలువ తెలియదండి. సో ఇప్పుడు తెలుసుకున్నారు, ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. అరే నేను ఎందుకు తప్పు చేశానా, నేను అనవసరంగా నా మంచి పర్సన్ నేను వదిలేసుకొని వచ్చేసాను అని చెప్పి రిగ్రెట్ ఫీల్ అయితే అవుతున్నారండి. సో నాకు తెలిసి ఇక్కడ మోస్ట్లీ మ్యారేజ్ అయిన వాళ్ళలాగానే నాకు అనిపిస్తుందండి. చూద్దామండి. ఇప్పుడు మీకు నేను చెప్పినట్టుగా, నా కాన్సెప్ట్లో నేను మీకు చెప్పినట్టుగా అసలు వీళ్ళు ఎందుకు రావాలనుకుంటున్నారు, మ్యారేజ్ లైఫ్లోకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు, అసలు వీళ్ళు ఎందుకు రావాలనుకుంటున్నారు. అలాగే అన్మ్యారీడ్ వాళ్ళు కూడా ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని వాళ్ళు గట్టిగా డిసైడ్ అయిపోయారండి. చూద్దాము. ఇప్పుడు నేను యూనివర్స్ని ఏమడుగుతానంటే, ఇప్పుడు వీళ్ళైతే ఖచ్చితంగా మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు కదా. సో వీళ్ళు రావాలనుకుంటున్నారు, అసలు ఎందుకు వీళ్ళు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, మళ్ళీ ఇప్పుడు పెళ్లి లైఫ్లోకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఓన్లీ వాళ్ళతో గొడవలు అయినందుకు వచ్చేస్తారా, దానివల్ల ఏముంటుందండి, మళ్ళీ మీతో కూడా మళ్ళీ గొడవలు మళ్ళీ ఇంకెవరైనా ఇట్లాంటి వాళ్ళు మంచి దొరికినా వెళ్ళిపోతారా, లేదు మీతో లాంగ్ టైం కమిట్మెంట్ మీరే వాళ్ళ లైఫ్ అనే ఉంటారా, వీళ్ళు అసలు ఎందుకు రాబోతున్నారు మీ లైఫ్లోకి అనేది కూడా మనం చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ నాకు ఒక్కసారి మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో వీళ్ళు రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు. బట్ ఎందుకు రీయూనియన్ కోరుకుంటున్నారు, వాళ్ళు జస్ట్ వాళ్ళ అవసరాల కోసం మళ్ళీ వీళ్ళని మభ్యపెట్టడానికి వీళ్ళ లైఫ్లోకి వస్తున్నారా, లేదు పర్మనెంట్గా రియలైజేషన్ అయిపోయి వాళ్ళు ఇందాక రిగ్రెట్ ఫీలింగ్లో కూడా కొద్దిమంది ఉన్నారు. సో రియల్గానే వీళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా, వీళ్ళ ఉద్దేశాలు ఏంటి, నాకు కరెక్ట్గా క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్ నాకు కరెక్ట్గా కనెక్ట్ చేయండి. కరెక్ట్గా నాకు ఇలా ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. మనకి ఎక్కడో గంటలు మోగుతున్నాయి, మీకు కొద్దిమంది లైఫ్లలో చేంజెస్ కూడా రాబోతున్నాయి. ఖచ్చితంగా యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ అందుకోండి. మీరు ఈ రీడింగ్ మీరు క్లెయిమ్ చేసుకోండి, ఖచ్చితంగా పాజిటివ్గా అవుతుంది. నా వీడియో
చూసిన తర్వాత చాలా మందిలో కూడా కొద్దిగా మార్పు వచ్చిందని నేను నమ్ముతున్నాను. అలా నా నమ్మకం కరెక్ట్ అయితే ప్లీజ్ కామెంట్ చేయండి. ఎవరెవరైతే కొంచెం అప్పటికిప్పటికీ మీ లైఫ్లో మీ మాటలు మీ చేతలు హీలింగ్ అనేది దొరికింది మేడం మీ వీడియో వల్ల మీ రీడింగ్ వల్ల అనుకున్న వాళ్ళు ప్లీజ్ కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు కావాల్సింది నా వీడియోలలో వ్యూస్, సబ్స్క్రైబర్స్, కామెంట్స్ కాదండి, మీ లైఫ్స్లలో చేంజెస్, మీ బిహేవియర్లో చేంజెస్, మీలో హీలింగ్ అనేది రావాలి, మార్పు అనేది రావాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ యూనివర్స్ నాకు ఒక్కసారి చెప్పండి, వీళ్ళ పార్ట్నర్స్ అసలు ఎందుకు రావాలనుకుంటున్నారు? సో చూద్దామండి, మీ పార్ట్నర్స్ ఎవరైతే రావాలనుకుంటున్నారో అసలు ఎందుకు రావాలనుకుంటున్నారు? సడన్ మీటింగ్, అబ్బో వామ్మో, ఓకే 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 షేరింగ్. సో మీతో లైఫ్ షేర్ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి, మీతో కంప్లీట్గా పాజిటివ్గానే ఉండాలి, మీకు అన్నీ ఇవ్వాలి. ఓకే, మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ లైఫ్లో ప్రతిదీ కూడా మీకు ఇవ్వాలి. అండ్ వీళ్ళ హ్యాపీనెస్ అంతా కూడా మీతో షేర్ చేసుకోవాలి. మీకు లైఫ్ టైం ఉండాలనే వీళ్ళ కోరిక నాకు కనిపిస్తుందండి. బాటమ్ ఆఫ్ ద డెక్ యూ విల్ సీ వాట్ విల్ హ్యాపెన్స్. ఎంతవరకు ఇది కరెక్ట్ అనేది కూడా మనం చూద్దాం. సడన్ మీటింగ్ అండి, సడన్గా రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి చాలామందికి. కంగ్రాట్స్ అండి, చాలామందికి సడన్ మీటింగ్ ఉంది. అంటే సడన్గా వీళ్ళు మీకు ఫోన్ కానీ కాంటాక్ట్ చేయడము, లేదు మెసేజ్ చేయడము, వాట్సాప్ చేయడము, కాల్ చేయడము, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపెన్. ఓకే, సో ఇక్కడ మనకి కార్డ్ వచ్చేసి ఇక్కడ సడన్ మీటింగ్ వచ్చిందండి. ఓకే, ఇది సడన్ మీటింగ్ అంటే మీరు అనుకోని టైంలో, మీరు అనుకోకుండా, మీరు ఆలోచనలలో అసలు ఈ పర్సన్ లేనప్పుడు మీకు కాల్ చేస్తారండి. కాల్ కానీ మెసేజ్ కానీ, లేకపోతే డైరెక్ట్ మీ ముందు కూడా ఉంటారు, చెప్పలేము అది. ఓకే, ఇక్కడ వీళ్ళకి ఏదైతే ఎక్స్ట్రా మెరిచువల్ అఫైర్లలో ఇన్ని రోజులు గడిపారో సో అవన్నిటి నుంచి విముక్తి పొందడం కోసమే మీ దగ్గరకు వస్తున్నారండి. ఓకే, అంటే ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి అక్కడ చూసిన నరకాన్ని వాళ్ళు అనుభవించారు కాబట్టి ఆ నరకం నుంచి బయటపడడం కోసం మళ్ళీ వాళ్ళ లైఫ్ వాళ్ళు ఒక సింహంలాగా, ఒక మంచి హ్యూమన్ లాగా బతకడానికి, హ్యూమన్గా అని చెప్పొచ్చు, ఒక మంచి హ్యూమన్గా బతకడానికి వీళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారు. అండ్ అక్కడ అనుభవించిన ఈ నరకం అంటే ఇదేనండి, స్ట్రెస్. వాళ్ళని ఎంత మైండ్ గేమ్ ఆడారంటే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ మైండ్ స్మాష్ అయ్యి వాళ్ళంతా వాళ్ళు బయటకు ఎలగొట్టేశారు అనుకొని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ కోరికలు, వాళ్ళ అవసరాలు, అలాగే వీళ్ళొద్దు ఇంకెవరైనా మంచి వాళ్ళు దొరకడాలు, ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ పర్సన్ మీద విరక్తి పడుతుంది కదా. అప్పుడు మిమ్మల్ని ఎట్లాగైతే వాళ్ళు బహానా చూపించేసి మిమ్మల్ని ఎట్లాగా వదిలేసి వెళ్ళిపోయారో అలాగే ఆ పర్సన్ కూడా వీళ్ళని ఏదో ఒక బహానాగా వాళ్ళ ఏవో రీజన్స్ చెప్పేసి వీళ్ళని బయటకు తరిమేసినంత పని జరుగుతుందన్నమాట. అందుకనే ఇంకెక్కడ దిక్కు లేక మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని చాలామంది కోరుకుంటున్నారు. సో ఇక్కడ అండి ఇప్పుడు ఏదేనండి, ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే మీ లైఫ్లోకి రావాలని వీళ్ళు అనుకుంటున్నారు కానీ ఆలోచిస్తున్నారు ఏంటంటే రావాలా వద్దా, వాళ్ళే మనకు కాంటాక్ట్ ఏమైనా చేసేదాకా ఆగుదామా, అంటే మీ అంతా మీరే ఏమన్నా అప్రోచ్ అయ్యేదాకా చూద్దామా, బ్లాక్ చేసిన వాళ్ళు అన్బ్లాక్ చేసి పెట్టి ఉంటారు, అన్బ్లాక్ చేసి పెట్టి చూద్దాం వాళ్ళు ఏమైనా మనకు మెసేజ్లు ఏమైనా కాల్ చేసేదాకా వెయిట్ చేద్దామా లేదా, లేదు మనం వెళ్తే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు. ఎగరడం అంటే ఇప్పుడు చూడండి, ఎగరకుండా అలా కూర్చొని ఉండడం అంటే నథింగ్ బట్ ఏంటంటే ఇంకా ఆలోచిస్తున్నారు అనమాట. జగిలయ్యారు కదా ఇందాక, ప్రజెంట్ వాళ్ళు జగిల్ అవుతున్నారని చూపించాం కదా. సో కొద్దిగా కొన్ని రోజులు వీళ్ళు వెయిట్ చేస్తారండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి కొద్దిమంది బయటకు వచ్చినా కూడా కొన్ని రోజులు వెయిట్ చేస్తారు మీ గురించి, అంటే మీ సైడ్ నుంచి ఏమైనా కమ్యూనికేషన్ వస్తుందేమో అని చెప్పి కూడా కొద్దిమంది మూర్ఖంగా వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి. మూర్ఖతత్వమే అంటామండి అట్లాంటి వాళ్ళే తప్పు చేసి మళ్ళీ వాళ్ళే మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి అనుకునే వాళ్ళు మూర్ఖులనే చెప్తాను నేను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రిసెప్టివిటీ, మళ్ళీ కోరికలు కలుగుతున్నాయి మీ మీద. ఓకే, మీ మీద ఇమోషన్స్ వస్తున్నాయి, మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తున్నాయి, మీతో గడిపిన క్షణాలు వాళ్ళకి గుర్తొస్తున్నాయి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరైనా తీసుకోవచ్చు. మీతో ఉన్న మంచి క్షణాలు, మీతో గడిపిన మంచి మూమెంట్స్ అంతా క్లియర్గా బొమ్మలో చూసి మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి, మేల్ బొమ్మ ఫీమేల్ బొమ్మలు చూసి ప్లీజ్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది రీడింగ్ మెసేజ్ చూడండి అంతే, బొమ్మలు చూడకండి, మెసేజ్ చూడండి. సో ఇక్కడ వాళ్ళు మీతో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో, ఎంత ఎమోషన్స్ షేర్ చేసుకున్నారో అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి గుర్తొస్తున్నాయి. అండ్ వీటి కోసం కూడా వస్తున్నారని కూడా చెప్పొచ్చు. అంటే మీతో ఉన్నప్పుడు ఉన్న ఆ సుఖం వేరు, ఆ పర్సన్తో ఉన్నప్పుడు వేరు. సో మీది రియల్గా అది ఒక
ఏమంటారంటే ఇమోషన్స్ అండి. అది మీతో గడిపింది కంప్లీట్గా అదొక ఇమోషన్. ఆ ఇమోషన్స్ వాళ్ళ దగ్గర ఉండవు. అదే ఆర్టిఫిషియల్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ దగ్గర అంతా కూడా ఆర్టిఫిషియల్గా ఉంటుంది థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఓన్లీ ఇన్లాసే కాదండి, నేను అర్థం చేసుకోండి. ఇక్కడ ఇది మీనింగ్ అంటే మేబీ ఇన్లాస్ మాటలు విని లేదు ఫ్రెండ్స్ వాళ్ళ మాటలు విని మిమ్మల్ని దూరం పెట్టారు. బట్ ఇప్పుడు మీతో వాళ్ళకి రొమాంటిక్ మూమెంట్స్ ఏవైతే గడిపారో అవి కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువగా మైండ్లోకి వస్తున్నాయి. ఇక్కడ చూడండి, బ్యాలెన్స్ చేస్తున్నారు వాళ్ళ ఇమోషన్స్. అండ్ ఫ్యామిలీ లైఫ్ కోరుకుంటున్నారు, హ్యాపీ లైఫ్ కోరుకుంటున్నారు, మనశ్శాంతిని కోరుకుంటున్నారు. మీతో ఉంటే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది, నాకు కంప్లీట్ పీస్ ఉంటుంది, ఓకే హ్యాపీగా ఉంటుంది నా లైఫ్ అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటున్నారు. అండ్ ఇదే కోరుకుని కూడా మీ లైఫ్లోకి వస్తున్నారు. ఒక పీస్ అనేది కోరుకుంటున్నారు వాళ్ళ లైఫ్కి, ఒక రొమాన్స్ మీతో మళ్ళీ కోరుకుంటున్నారు. అలాగే కొంచెం వెయిట్ చేస్తున్నారు. అలాగే కొద్దిగా మంది ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లోకి కూడా వెళ్ళాలని అనుకుంటున్నారని నేను అనుకుంటున్నానండి, ఒక 10%. ఎందుకంటే ఇక్కడ భార్యాభర్తలు ఉన్నా కూడా ఇప్పుడు థర్డ్ పార్టీ రిలేషన్షిప్ వాళ్ళనే ఎక్కువ లవ్ చేస్తారండి కొద్దిమంది. నాకు ఎందుకంటే రీడింగ్స్లలో కూడా వస్తున్నాయి కాబట్టి నాకు తెలుస్తుంది. సో ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నా కూడా వీళ్ళకి ఫైనాన్షియల్గా గొడవలు రావడమో, లేకపోతే వాళ్ళ పర్సన్స్ బిహేవియర్ వీళ్ళకి నచ్చుకునో, వీళ్ళ క్యారెక్టర్ నచ్చుకునో, కొద్దిమందికి ఉంటుంది ఫీలింగ్స్ రావు. కరెక్ట్ వర్డ్ చెప్పాలంటే ఫీలింగ్స్. సో చాలామంది మ్యారేజ్ చేసుకొని వైఫ్ అండ్ హస్బెండ్గా ఉన్నా కూడా వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవండి. అండ్ వాళ్ళతో ఎప్పుడు గొడవలు పడుతూ వాళ్ళది ఏదో అసలు వాళ్ళ మొహాలు చూస్తేనే వాళ్ళకి చిరాకు ఉంటుంది. ఒక ఇంట్లో ఉంటారు కానీ వాళ్ళకి అసలు ఏమీ ఉండదు. అన్నీ ఉండి కూడా ఒకసారి ఈ థర్డ్ పార్టీతో కొన్ని రోజులు గడిపి, అంటే ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళతో గడిపి కూడా మళ్ళీ మనం ఏమైనా మిస్టేక్ చేసామో అని చెప్పేసి మళ్ళీ రివర్స్ ఆలోచనలు వీళ్ళ మీదకి వెళ్ళడము. సో మళ్ళీ అదే రిలేషన్షిప్ బాగుందని చెప్పి కూడా మళ్ళీ దాంట్లో కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ స్థితి ఎవరికి ఉంటుందంటే అండి, కంప్లీట్గా వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్యలో, లేదంటే అన్మ్యారీడ్ ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నా సరే ఆ ఫీలింగ్స్ అనేది అసలు ఉండవండి. ఏదో మనము ఫస్ట్ ఒక 1 month 2 months 3 months ఆ ఫీలింగ్స్ ఉంటాయి. తర్వాత వాళ్ళకి ఎట్లాంటి ఫీలింగ్స్ ఉండవు. అప్పుడు వాళ్ళకి ఎవరు సారీ అండి డిస్టర్బ్ చేసినందుకు, ప్లీజ్ అండి, ఇది కొంచెం డిస్టర్బ్ అయింది వీడియో. సో ఇలాగా ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలాగా అయిపోతుందండి. సో అట్లా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్తారు. సారీ అండి, మధ్యలో వీడియో డిస్టర్బ్ అయింది. వీడియో చేస్తుంటే ఎవరో టక్కున డోర్ కొట్టేశారు. సో ఇది ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోలో నా ఉద్దేశం ఏంటంటే, కొద్దిమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా బాబు వద్దు సారీ అండి, ఐఎమ్ రియలీ సారీ. ఎందుకంటే వీడియో నేను మధ్యలో స్టాప్ చేయలేను కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను. ప్లీజ్ బేర్ విత్ మీ. టుడే కొద్దిగా డిస్టర్బ్ అయింది వీడియోలో, మీ మైండ్ ఒక్కసారి కొద్దిగా అటు ఇటు అయిపోయింటుంది. ఐఎమ్ రియలీ సారీ. అయితే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మనకి కొద్దిమంది లైఫ్లలో జరుగుతుంటాయండి. థర్డ్ పార్టీతోనే వాళ్ళకి ఆనందం అనేది దొరుకుతుంది కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఈ వీడియోని కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, మీ పార్ట్నర్ మీ దగ్గరికి ఎందుకు రావాలనుకుంటున్నారు, మిమ్మల్ని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ నుంచి లైఫ్ను వదిలేసి మీ లైఫ్లోకి వాళ్ళు ఎందుకు రావాలనుకుంటున్నారు ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఇది మీకు కంప్లీట్గా మీతో మళ్ళీ సేమ్ హ్యాపీ లైఫ్, సేమ్ అంతకుముందు మీతో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలాంటి లైఫే వాళ్ళు మళ్ళీ కోరుకొని మీ లైఫ్లోకి మళ్ళీ రావాలని వాళ్ళు గట్టిగా డిసైడ్ అయ్యారండి. ఇదిగోండి, చాలా సక్సెస్ఫుల్గా మీ లైఫ్లోకి వస్తున్నారు. అంటే సడన్గా మీకేం చెప్పకుండా, మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయకుండానే, మీరు అనుకోకుండా మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఇది జస్టిస్ కార్డ్ అండి. కంప్లీట్గా మీ లైఫ్కి ఒక బ్రేక్ త్రూ, అంటే మళ్ళీ వాళ్ళ లైఫ్లో ఒక మంచి లైఫ్, కొత్త న్యూ బిగినింగ్ చేయాలి మీతో అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారండి. సో ఇది ఓవరాల్గా మనకి ఈ వీడియోలో సందేశం. సో ఇది ఎన్ని మంత్స్లలో వస్తారు మేడం ఏంటి అని చెప్పి నన్ను కనుక అడిగితే, వీళ్ళు వచ్చేసి ఒక
చూద్దామండి వీళ్ళు ఎన్ని మంత్స్లలో వీళ్ళు వస్తున్నారు అనేది చూద్దాం. కొంచెం వీడియో లెంగ్తీ అయినా కూడా మీకు మంచిగా పనికొచ్చే వీడియో అండి. ప్లీజ్ మీరు తిట్టుకోవద్దు. ఎందుకంటే కొద్దిమంది పేషెన్స్ ఉండాలండి. నన్ను అడిగితే మీరు పేషెన్స్ ఉండాలి. ఓపుకుంటేనే మనకు లైఫ్ బాగుంటుంది. ఓపిక అనేది లేకుండా అప్పటిదప్పుడు ఫటాఫట్ ఇన్స్టెంట్ కాఫీ లాగా అన్నీ అయిపోవాలి అంటే అది లైఫ్ కదా. సో మనకు అన్ని రకాలుగా గుడ్ అండ్ బ్యాడ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ అవర్ లైఫ్. అన్నీ ఉంటాయి. సో ప్రతిదీ కూడా మనము పేషెన్స్గా ఓపికగా దాన్ని బేర్ చేస్తూ వెళ్ళాల్సిందే. ఆవేశపడి కోపం పడి చాలామంది చాలా తొందరగా అయిపోవాలని చెప్పి అనుకుంటారు, కానీ అవ్వవండి అట్లాంటివన్నీ. మీరు ఇప్పుడు మేడం మీరు 1 year చెప్తున్నారు, అబ్బో అది చాలా టైము, 1 year నేను ఎక్కడ వెయిట్ చేయాలంటే, వెయిట్ చేయకపోతే అది ఇక మన కర్మ అండి, మనం ఏం చేయలేము. ఎందుకంటే ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాయి. మనం ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా లేదు, మనం ఎంత పాకులాడినా కూడా అవి జరగవు. మీరే చూసారు కదా, మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది ఫోన్లు చేశారు, మెసేజ్లు చేశారు, ఏడ్చారు, గగ్గోలు పెట్టారు, నేను వచ్చేస్తా, నేను ఉండలేను, నేను చచ్చిపోతా, నా వల్ల కాదు అని చెప్పి ఎన్నో రకాలుగా పెట్టారు. వాళ్ళ నుంచి ఏమైనా రియాక్షన్ వచ్చిందా? రాలేదు. ఎందుకు రాదు అంటే వాళ్ళంతా వాళ్ళకి మనసు రావాలండి. మనం బలవంత పెడితే కూడా ఎవరు రారు. వాళ్ళంతా వాళ్ళకి మనసు పుట్టాలి, మీ మీద ప్రేమ పుట్టాలి. ఎప్పుడైతే మీ మీద ప్రేమ పుడుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మీరు వద్దన్నా మీ కాళ్ళు పట్టుకొని మీ దగ్గర పడి ఉంటారన్నమాట. సో చూద్దామండి ఎన్ని మంత్స్లో మీకు రీయూనియన్ అనేది ఉంది. కొద్దిమంది అడుగుతున్నారు, మేడం రీయూనియన్ ఎప్పుడో చెప్పండి అని. నేను యాక్చువల్గా పర్సనల్ రీడింగ్లోనే రీయూనియన్ టైమింగ్స్ నేను చెప్తాను, కరెక్ట్గా మంత్స్ చెప్తాను. బట్ స్టిల్ కొద్దిమందికి ఇక్కడ ఛాన్సెస్ చాలామందికి ఉన్నాయి కాబట్టి నేను ట్రై చేస్తానండి. 90% కాదు, 80 to ఒక 60, 70 to 80% అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి చాలామందికి. ఓకే, చాలామందికి రీయూనియన్ కనిపిస్తుంది, చాలామంది కూడా రీయూనియన్ అనేది కనిపిస్తుంది. నేను ఒక నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి ఏ రాష్ట్రాల వారికి. నేను ఒకసారి వీడియో కూడా చేసినట్టున్నా, రీయూనియన్ అనేది ఈ రాష్ట్రాల వరకు అవుతుందని చెప్పేసి. ఓకే సరే, నేను ఒకసారి క్లీన్గా ఒక 20 minutes వీడియో పెడతానండి. అది కంప్లీట్గా రీయూనియన్ అనేది మీ పార్ట్నర్ యొక్క రాష్ట్రం బట్టి చెప్తానండి, లేదంటే మీ రాష్ట్ర ప్రకారం చెప్తాను. మీకు రాష్ట్రాల ప్రకారంగా కరెక్ట్గా చెప్తానండి. అది రీడింగ్ ఒక 10, 20, 30 minutes తీసుకుందాము. మనం కొంచెం బాగా ఫుల్ రీడింగ్ చేద్దామండి. దాంట్లో చేసి మీకు క్లియర్గా చెప్తా ఏ రాష్ట్ర వారికి ఎన్ని మంత్స్లోనో ఇయర్స్లోనో రీయూనియన్ ఉందనేది నేను క్లియర్గా చెప్తాను. ఈ వీడియోకి సెకండ్ పార్ట్గా అది పెట్టుకోవచ్చు మీరు. అది కొద్దిగా టైం పడుతుందండి, నేను పెడతాను, తప్పకుండా పెడతాను. టైం అంటే ఎక్కువ మంత్స్ అయితే తీసుకోరండి, తప్పకుండా పెడతాను. ఇదిగోండి. ఓకే, సో ఎన్ని మంత్స్లో అవుతుందో అదొక మ్యారేజ్ కార్డ్ వచ్చింది. మ్యారేజ్ కార్డ్ అంటే మీ పార్ట్నర్ మీ దగ్గరికి రాబోతున్నారని అర్థం. సో చూద్దాము. నేను ఒక 1 yearకి అయితే తీద్దామండి. యాక్చువల్గా అందరూ 6 months వరకు తీసుకుంటున్నారు, నేను 1 year లోపల తీస్తాను. దానికి ఇప్పుడు మనం జూన్ కదండి, జూలై, ఆగస్టు, సెప్టెంబర్కి ఒక కార్డు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్కి ఒక కార్డు, జాన్, ఫెబ్రవరి, మార్చ్కి ఒక కార్డు, ఏప్రిల్, మే, జూన్కి ఒక కార్డు. టోటల్గా మనం ఒక 4 కార్డ్స్తోని రీడింగ్ ఇద్దాం. నేను మధ్యలో కార్డ్స్ తీసుకుంటాను, దాన్ని బట్టి చూద్దామండి. బట్ ఎప్పుడు కూడా నమ్మకంతో ఉండండి. నమ్మకం ఉంటే తప్పకుండా మనం అనుకున్నవి జరుగుతాయండి. నమ్మకం లేకపోతే ఏది జరగదు. బిలీవ్ యువర్ సెల్ఫ్. ఓకే, ఆల్వేస్ బిలీవ్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోండి, అది కూడా ఇంపార్టెంట్ అండి. మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనము కాపాడుకోవాలి. ఎంతసేపు పాకులాడద్దు, వాళ్ళే కావాలి, వాళ్ళే రావాలి. ఓకే, స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, చెప్తాను ఇక్కడ. ఇదండి ఇప్పుడు మీకు 4 కార్డ్స్ తీసారు కదా, ఇది వచ్చేసి మీకు జూలై, ఆగస్టు, సెప్టెంబర్. ఓకే, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. వావ్, నైస్. సో నెక్స్ట్ ఇయర్ లోపల రీయూనియన్ అండి, ఖచ్చితంగా రీయూనియన్. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ జూన్, జూలై, ఆగస్ట్ మీ గురించి బాధపడటం అంటే మీ గురించి ఆలోచించడం, మీ గురించి రియలైజ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఒక ఈ 3 monthsలో జరుగుతాయండి. ఎప్పుడంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లోపల మీ గురించి మళ్ళీ రీథింక్ చేస్తారు. మీ మేనిఫెస్టేషన్ ఫలిస్తుంది అనమాట. అంటే మీరు కోరుకుంటారు కదా చాలామంది రీయూనియన్ కావాలని చెప్పేసి. సో దానికి టైం మనకు ఒక 3 months మాత్రం ఖచ్చితంగా వీళ్ళు మీ గురించి చాలా అంటే చాలా
ఆలోచిస్తారంటే మీ గురించే ఎక్కువగా థాట్స్ అనేది వాళ్ళకి వెళ్తాయి. ఇది ఎప్పుడంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఎట్లా అంటే ఈవెన్ వీళ్ళు ఫైనాన్షియల్గా ఏమన్నా కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా, లేదు ఎలా అంటే మనీ మైండెడ్ పర్సన్స్ కూడా ఉంటారు కదండి కొద్దిమంది, ఫైనాన్షియల్గా అనుకోండి ఇది. అండ్ ఇంకొకటి వీళ్ళు మీరే ప్రపంచము, ఇంకా మీ గురించి ఎక్కువ అంటే క్యారియర్కి కూడా ఇంపార్టెంట్ ఇవ్వకుండా, క్యారియర్ కానివ్వండి లేకపోతే ఇంకే ఇష్యూస్ ఉన్నా కూడా, ఒకవేళ ఫైనాన్షియల్గా ఏమైనా మీ మధ్యలో ఏమైనా ఇష్యూస్ జరిగినా కూడా వాటిని కూడా వీళ్ళు పక్కన పెట్టేసి మేబీ మీ గురించే ఎక్కువ ఆలోచనలు చేస్తుంటారు. అంటే ఆ ఫైనాన్షియల్ థింగ్స్ వల్ల కూడా మీకు డిస్టర్బ్ అయినా కూడా అవి కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటారు. అండ్ అలాగే దీనికోసం కూడా వీళ్ళు ఆలోచనలలో పడతారు. అంటే కొద్దిమందికి ఫైనాన్షియల్గా మేబీ మ్యాటర్స్ ఇబ్బందులు కలిగి సపరేట్ అయితే మళ్ళీ వీటి సంపాదన గురించి మళ్ళీ మీకు ఇవ్వడం కోసమో కరెక్ట్. అయితే ఇప్పుడు చాలామంది ఫైనాన్షియల్గా ట్రబుల్స్ ఉండి ఇళ్ళల్లో కొట్లాటలు కూడా వెళ్ళిపోతారు కదా, చాలామంది వేరే దగ్గరికి వెళ్ళిపోతారు కదా, అలాంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళకి సంపాదనతో మళ్ళీ వాళ్ళు మీకు డబ్బులు సంపాదించి పెట్టాలన్న ఆలోచనలు కూడా నడుస్తుంటాయి ఆ టైంలో. ఎప్పుడంటే ఇది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇప్పుడు జాన్, ఫెబ్, మార్చ్ చూడండి. ఇంకా అప్పుడు జాన్, ఫెబ్, మార్చ్కి ఇక్కడ మీ మీద ఆలోచనలు, మీ గురించి ఫైనాన్షియల్గా ఒక్కొక్క స్టెబిలిటీ తెచ్చుకోవాలన్న ఆలోచనలు ఇవన్నీ జరిగిన తర్వాత ఇక కొంచెం బూస్ట్ వస్తుంది కదండి వాళ్ళకి ఒక మైండ్కి ఒక బూస్ట్ అనేది, అంటే ఒక పాజిటివిటీ అనేది వచ్చేస్తుంది. ఆ కష్టాలన్నీ థర్డ్ పార్టీని వదిలేసిన తర్వాత అక్కడ వాళ్ళకి ఇంకా అప్పుడు మళ్ళీ వాళ్ళలో ఒక ఏమంటారు, ఒక ఈగో అనేది స్టార్ట్ అవుతుంది. ఈగో అంటే నథింగ్ బట్ మీకు ఎలా చెప్పాలి, మీతో మీరే కలిస్తే బాగుంటుంది, మీరే వాళ్ళని అప్రోచ్ అయితే బాగుంటుంది, ఒకరి ద్వారా మేబీ మీకు కమ్యూనికేషన్ ఇచ్చి మీరే వీళ్ళకి ఫోన్ చేయడమో కాల్ చేయడమో అని చెప్పేసి ఉండడము, లేదంటే ఇంకా కొంచెం చూద్దాము, ఇంకా టైం వెయిట్ చేద్దాము, మళ్ళీ ఇంకో 2-3 సార్లు ఆలోచించుకొని మళ్ళీ కూడా ఒకసారి గట్టిగా నిర్ణయం తీసుకుందామని చెప్పి కొద్దిగా మొండిగా మాత్రం ఆ టైంలో ఆ 3 months కొంచెం గడుపుతారండి వీళ్ళు. వాళ్ళ సెల్ఫ్ లవ్ కోసం అనుకోవచ్చు. సెల్ఫ్ లవ్ అంటే కొంచెం హీలింగ్ కోసం, ఒక సెల్ఫ్ వాళ్ళు నిలదొక్కుకోవడం కోసం కూడా వీళ్ళు ఆలోచనలలో ఉంటారండి. ఓకేనా. సో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్, మార్చ్లలో కూడా వాళ్ళల్లో కొంచెము చేంజెస్ వస్తున్నాయి. సెల్ఫ్ లవ్ కోరుకుంటారు వాళ్ళు, కొంచెం ఒంటరితనంగా ఉండి కొంచెం మంచి ఒక పాజిటివిటీ వాళ్ళ లైఫ్లోకి తెచ్చుకొని అప్పుడు మీ లైఫ్లోకి వస్తారండి. ఓకే. మోస్ట్లీ మీకు ఎప్పుడు ఛాన్సెస్ ఉన్నాయని అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో ఏప్రిల్, మే, జూన్, నెక్స్ట్ ఏప్రిల్, మే, జూన్ లోపల మీ పర్సన్ మీ దగ్గరికి మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఏప్రిల్ నుంచి ఈ జూన్ లోపల, నెక్స్ట్ జూన్ లోపల మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎప్పుడైనా రావచ్చు. సో అప్పుడు మళ్ళీ హ్యాపీ లైఫ్ మీరు లీడ్ చేయగలుగుతారు. అప్పటి వరకు మీ లైఫ్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి, మీ సెల్ఫ్ లవ్ మీరు మార్చుకోండి, మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి, మిమ్మల్ని నిలబెట్టుకోండి, మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. నెక్స్ట్ ఇక్కడ స్లీప్లెస్ నైట్స్ అయితే అప్పటి వరకు తప్పవండి. మీ పర్సన్ వచ్చే వరకు మీకు స్లీప్లెస్ నైట్స్ అయితే ఉంటాయి. వాళ్ళకే ఉంటాయి, మీకు ఉంటాయండి, ఇద్దరికి. ఎందుకంటే ఆ పర్సన్కి కూడా మీ మీద మిమ్మల్ని కలవాలని, మీతో మళ్ళీ మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలి, మీతో మళ్ళీ హ్యాపీగా ఉండాలన్న కోరికలు మనసులో కలుగుతూ ఉంటాయి. ఇదిగోండి కర్మ. సో ఈ కర్మ అనేది ఎప్పుడైతే మనకి ఎండ్ అవుతుందో నెక్స్ట్ ఆ టైం కల్లా మళ్ళీ ఎండ్ అయినట్టేనండి. ఎప్పుడైతే వీళ్ళ ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి అంటే వీళ్ళ కర్మ ఎండ్ అయినట్టే. ఎప్పుడైతే ఆ పర్సన్ వదిలేశారో అప్పుడే వీళ్ళ కర్మ ఎండ్ అయింది, మీ దగ్గరికి కలవడానికి టైం దగ్గరికి వస్తుంది అని చెప్పేసి అర్థం. ఓకేనా. సో ఇదండి రీడింగ్. మీకు ఎలా అనిపించింది నాకు ఒకసారి కామెంట్ చేయండి. మధ్యలో కొద్దిగా డిస్టర్బ్ అయింది, ఐఎమ్ రియలీ సారీ. అనుకోకుండా నేను చెప్పాను కదండి, కొద్దిగా ఈ ఈషా ఫౌండేషన్ అక్కడికి నాకు వెళ్ళాల్సి వస్తుందేమో, నాకు కొంచెము తొందరగా వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి నేను మార్నింగే వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని మిస్ అవ్వడం కూడా నాకు కూడా ఇష్టం లేదు, అండ్ మీరు కూడా కొంచెం హీల్ అవుతారు అని చెప్పేసి. నా వీడియో రేపు కొద్దిగా మీకు లేట్గా వస్తుందండి, రేపు కూడా రాదు. నేను ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను, రేపు వచ్చినా కూడా మీకు సాయంత్రం వరకు అన్నీ ఇస్తాను, లేదనంటే ఎల్లుండి వరకు వస్తుంది. ఈ లోపల ఈ వీడియోని మీరు కొంచెం కంప్లీట్గా మీకు టైం ఉన్నప్పుడైనా సరే కంప్లీట్ వీడియో చూడండి, మీ అభిప్రాయాలు నాకు షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ మై రెగ్యులర్ వ్యూవర్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ లైక్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్. గ్రాటిట్యూడ్. నేను ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాను, ఎందుకంటే మీ వల్ల నేను ఇంకా ఎక్కువ దేవుడికి దగ్గర అవుతున్నాను, మీ వల్ల నేను యూనివర్స్కి దగ్గర అయ్యి మీ గురించి నేను తెలుసుకోగలుగుతున్నాను.
నా లైఫ్ని కూడా నేను సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నాను. ఇంతమందికి నేను హెల్ప్ చేయగలుగుతున్నాను నా ఇంట్యూషన్ ద్వారా, మీకు ఆ యూనివర్స్ ఇచ్చే ఆన్సర్స్ అని చెప్పేసి నేను కూడా చాలా హ్యాపీగా ఉంటున్నానండి. నాది కూడా నాకు రోజు ఎప్పుడెప్పుడు మీ గురించి నేను వీడియోస్ చేయాలా, ఎలాగా మీకు సొల్యూషన్ ఇవ్వాలా మీ లైఫ్కి అని చెప్పి రోజు కూడా నేను మొదట లేవగానే దీని గురించి నేను ఆలోచిస్తున్నానండి. నాట్ ఫర్ మై సబ్స్క్రైబింగ్స్, నాట్ ఫర్ మై లైక్స్, దాని గురించి కాదండి. ఓన్లీ టు చేంజ్ సమ్వన్స్ లైఫ్, దట్ ఈజ్ మై కాన్సెప్ట్. మెయిన్గా మీ లైఫ్స్లలో చేంజెస్ రావాలి, అందరూ పాజిటివ్గా ఉండాలి అనేది నా కాన్సెప్ట్ అండి. సో ఇది నేను చెప్పాలని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ లైక్ చేయండి. లైక్ ఎందుకు చేయమంటున్నానంటే చాలామంది మీలాంటి వాళ్ళు హీల్ అవుతారు, చాలామందికి రీచ్ అవుతుంది, అండ్ చాలామంది కూడా ఒక లైఫ్కి మీరు సొల్యూషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి మ్యాక్సిమం లైక్ చేయండి. అండ్ అలాగే కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు. మీ ఒపీనియన్స్ ప్లీజ్ షేర్ చేయండి. అండ్ నాకు ఆల్రెడీ కామెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ హియర్ అండి. బాయ్.